హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం మార్చ్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దీనికన్నా ముందు మనం ఫిబ్రవరికి సంబంధించి కానీ జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్లాసెస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దానికి సంబంధించి కూడా నేను ఫస్ట్ కామెంట్ సెషన్లో భాగంగా దాని లింక్ని ప్రొవైడ్ చేస్తాను. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి స్టేటస్ ఆఫ్ లెపర్డ్ ఇన్ ఇండియా అనే పేరుతో దేశంలో ఉన్న చిరుతల సంఖ్యని 13,874గా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు నివేదిక విడుదల చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా చిరుతలు ఉన్న రాష్ట్రాలుగా వరుస క్రమంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు కలవు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా చిరుతలు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్గా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే స్టేటస్ ఆఫ్ లెపర్డ్ అనేటువంటి పేరుతో మనకు చిరుతల యొక్క సంఖ్యను ఇటీవల మనకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు నివేదిక విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 13,874 చిరుతలు కలవని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్లో ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా చిరుతలు ఉన్నటువంటి రాష్ట్రాల వరుస క్రమంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉందండి. మనకు థర్డ్ ప్లేస్లో వచ్చేసి కర్ణాటక రాష్ట్రం ఉందండి. థర్డ్ ప్లేస్లో మనకు కర్ణాటక ఉంది, ఫోర్త్ ప్లేస్లో తమిళనాడు ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుంది. సో మనకు మధ్యప్రదేశ్లో వచ్చేసి మనకు 3,907 చిరుతలు కలవు. మహారాష్ట్రకు వచ్చి చూసుకున్నట్లయితే 1,985 చిరుతలు ఉన్నాయి. అదేవిధంగా మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి చిరుతల సంఖ్య 18,879. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటిది మనకు 1,070 చిరుతలు ఉన్నాయండి. సో వీటి సంఖ్య గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీనికి సంబంధించి వరుస క్రమంలో చూసుకున్నట్లయితే మనకు మధ్యప్రదేశ్ మొదటి స్థానము, మహారాష్ట్ర రెండవ స్థానము, కర్ణాటక మూడవ స్థానము, తమిళనాడు 4వ స్థానంలో ఉంది. ఓవరాల్గా మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. థర్డ్ స్టేట్మెంట్ ప్రకారం ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా చిరుతలు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్గా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు అత్యధికంగా చిరుతలు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్గా నాగార్జున సాగర్ శ్రీశైలం ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో మనకు పన్నా టైగర్ రిజర్వ్ ఉందండి. సెకండ్ ప్లేస్లో మనకు పన్నా టైగర్ రిజర్వ్ ఉంది. థర్డ్ ప్లేస్లో మనకు సాత్పురా టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఉండడం జరిగింది. పన్నా టైగర్ రిజర్వ్ కావచ్చు, మనకు సాత్పురా టైగర్ రిజర్వ్ రెండు కూడా మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్గా గుర్తుంచుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ 1-3 సరైనవి కాబట్టి ఆప్షన్ దీనికి సంబంధించి సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటితో పాటుగా మనకు దేశంలో పులులకు సంబంధించినటువంటి సెన్సెస్ ఆధారంగా మనకు 2022, సో 2022కు సంబంధించినటువంటి సెన్సెస్ ఆధారంగా 2023లో మనకు పులుల యొక్క సెన్సెస్ రావడం జరిగిందండి. సో 2022 సెన్సెస్ ప్రకారం మనకు ఉన్నటువంటి దేశంలో మొత్తం పులుల సంఖ్య చూసుకున్నట్లయితే 3,167. సో ఇది ఏంటంటే మనకు పులుల సంఖ్య ఇంత మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో వచ్చేసి మనకు చిరుతల సంఖ్య, ఇందులో మనకు వచ్చేసి పులుల సంఖ్య 3,167 మనకు దేశంలో పులులు ఉన్నట్టుగా మనకు 2022 సెన్సెస్ ప్రకారం తెలపడం జరిగింది. కాకపోతే దీని యొక్క నివేదిక ఏప్రిల్లో విడుదలైనప్పుడు 3,167గా ఉంది. అదే సెన్సెస్ని మనకు 2023 జూలై 29, సో మనకు జూలై 29 అనేటువంటిది జాతీయ టైగర్స్ దినోత్సవంగా జరుపుతాం కదా. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 3,682 ఉన్నట్లుగా ఈ యొక్క సవరణను సవరించడం జరిగింది. సో మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 3,682 మనకు చిరుతలు ఉన్నట్లుగా మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు దీని యొక్క రిపోర్ట్స్ని ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మంచు చిరుతల సంఖ్య, సో మంచు చిరుతల సంఖ్య చూసుకున్నట్లయితే ఇది కూడా ఇటీవల మనకు 2024 జనవరి 30న విడుదలైంది. దీని నివేదిక ప్రకారం 718 చిరుతలు ఉన్నట్లుగా 718 మంచు చిరుతలు ఉన్నట్లుగా మనకు నివేదిక రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ అండి. అదేవిధంగా మనకు ఇటీవల మనకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా మనం చూసుకోండి, వార్తల్లో ఉన్నటువంటి అంశం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది కూడా మనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా మనకు 7 రకాల బిగ్ క్యాట్స్ని చేర్చడం జరిగింది. సో మనకు 7 రకాల బిగ్ క్యాట్స్ చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి మనకు పులి, నెక్స్ట్ సింహము, తర్వాత వచ్చేసి చీతా, నెక్స్ట్ వచ్చేసి చిరుత, నెక్స్ట్ వచ్చేసి చిరుత, నెక్స్ట్ వచ్చేసి మంచు చిరుత, జాగ్వర్ అండ్ పూమా. సో ఇవన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా చేర్చడం జరిగినటువంటి జంతువులుగా చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ చీతాలో భాగంగా
నమీబియా నుంచి కావచ్చు, అదేవిధంగా మనకు దక్షిణాఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకురావడం జరిగింది. సో ఇది మనకు ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఉన్నటువంటి నమీబియా నుంచి కానీ దక్షిణాఫ్రికా నుంచి చిరుతలు తీసుకొని వచ్చి మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్లో ఉంచడం జరిగిందండి. సో ఇది ఒక ప్రాజెక్ట్ చీతాకు సంబంధించిన సమాచారం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందిన 17వ వస్తువుగా లార్డ్ బజార్ లక్క గాజులు నిలిచాయన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో జిఐ ట్యాగ్ యాక్ట్ 1999 సంవత్సరంలో వచ్చిందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జిఐ ట్యాగ్ ఇచ్చే ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటి 17వ వస్తువుగా లార్డ్ బజార్ లక్క గాజులు నిలిచాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. దీనికి సంబంధించి మనకు 2024 మార్చి మాసంలో మనకు మొదటి వారంలో దీనికి సంబంధించి జిఐ ట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది. సో జిఐ ట్యాగ్ సంబంధించినటువంటి చట్టం వచ్చేసి 1999లో వచ్చిందని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో జిఐ ట్యాగ్ ఇచ్చే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం మనకు చెన్నైలో ఉందండి. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అయినటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జిఐ ట్యాగ్ పొందినటువంటి తొలి వస్తువు వచ్చేసి మనకు డార్జిలింగ్ టీ అండి. డార్జిలింగ్ టీ అనేటువంటిది మనకు తొలిసారిగా గుర్తింపు పొందినటువంటి జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువుగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు జిఐ ట్యాగ్ వచ్చేసి 2003 సంవత్సరం నుంచి దీనికి సంబంధించి వస్తువులకు జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుందండి. చట్టం వచ్చింది మాత్రం 1999లో వచ్చినప్పటికీ మనకు 2003 సంవత్సరం నుంచి ఈ యొక్క జిఐ ట్యాగ్ గుర్తింపులు ఇవ్వడం జరుగుతుంది. అట్లా గుర్తింపు పొందినటువంటి మొదటి ప్రోడక్ట్ వచ్చేసి డార్జిలింగ్ టీ, మనకు వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి ప్రోడక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మనకు జిఐ ట్యాగ్ వచ్చినట్లయితే 10 సంవత్సరాల వరకు ఆ గుర్తింపు అనేటువంటిది ఉంటుందండి. ఒకసారి జిఐ ట్యాగ్ వస్తే 10 సంవత్సరాల వరకు ఆ గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. తర్వాత మనం దానికి సంబంధించి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇప్పటి వరకు తెలంగాణకు నుంచి వెళ్ళి జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పోచంపల్లి ఇక్కత్ ఫ్యాబ్రిక్ అండి. తెలంగాణ నుంచి వెళ్ళి జిఐ ట్యాగ్ పొందినటువంటి మొదటి ప్రోడక్ట్ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి చెరియాల పెయింటింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు నిర్మల్ కొయ్య బొమ్మలు అండి. నిర్మల్ కొయ్య బొమ్మలు, అదేవిధంగా నిర్మల్ ఫర్నిచర్స్, అదేవిధంగా మనకు హైదరాబాద్ నుంచి హలీం ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి గద్వాల చీరలు అండి. నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట గొల్లబామ చీరలు, అదేవిధంగా మనకు నారాయణపేట నుంచి వచ్చినటువంటి చేనేత చీరలు కావచ్చు, అదేవిధంగా పుట్టపాక తేలియాడే రుమాల్స్. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ డోక్రా మెటల్స్ క్రాఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి బెంగన్పల్లి మామిడి పళ్ళు. సో బెంగన్పల్లి మామిడి పళ్ళు వచ్చేసి మనకు ఏపీకి మరియు తెలంగాణకు సంయుక్తంగా ఇవ్వబడినటువంటి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్గా చూసుకోండి. అదేవిధంగా మనకు వరంగల్ డరీస్ కావచ్చు. నెక్స్ట్ నిర్మల్ పెయింటింగ్స్, మనకు 2022లో వచ్చినటువంటి తాండూరు కందిపప్పు. సో ఇవి ఒక 16 ప్రోడక్ట్స్ మనకు కొత్తగా వచ్చినటువంటి లార్డ్ బజార్ లక్క గాజులకు సంబంధించి 17వ ప్రోడక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి భారత్ మలేషియా మధ్య జరిగే సంయుక్త నావికా విన్యాసం సముద్ర లక్ష్మణ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఐఎన్ఎస్ జటాయు అనే నౌకాదళ స్థావరాన్ని భారత్ అమిని దీవులలో ఏర్పాటు చేసింది ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో భారత నౌకాదళంలో MH-60R సి హ్యాక్ హెలికాప్టర్ అని అమెరికా దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా 3 వేరువేరుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా చూసుకోండి. భారత్ మరియు మలేషియా దేశానికి మధ్య జరిగినటువంటి సంయుక్త నావికా విన్యాసం పేరు సముద్ర లక్ష్మణ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు ఫిబ్రవరి 28, 2024 నుంచి మార్చి 2, 2024 మధ్య కాలంలో ఇక భారత్ మలేషియా మధ్య సంయుక్త నావికా విన్యాసం అనేటువంటిది సముద్ర లక్ష్మణ పేరుతో మనకు విశాఖ తీరంలో నిర్వహించబడినటువంటి విన్యాసంగా చూసుకోండి. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఈ విన్యాసం వచ్చేసి మనకు థర్డ్ ఎడిషన్ విన్యాసం అండి. ఇది విడత అనేటువంటిది 3వ విడత విన్యాసంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ జటాయు. సో ఐఎన్ఎస్ జటాయు అనేటువంటి నౌకాదళ స్థావరాన్ని భారత్ అమిని దీవులలో ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకి ఈ దీవి వచ్చేసి మనకు లక్షద్వీపులలో ఉన్నటువంటి మినికాయ్ దీవులలో ఏర్పాటు చేయడం జరిగింది. మినికాయ్ దీవులలో మన ఈ యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకు మాల్దీవుల నుంచి 80 కిలోమీటర్ల దూరంలో దీని యొక్క స్థావరం అనేటువంటిది ఉంటుందండి. సో మనకు మాల్దీవుల నుంచి వెళ్ళి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఐఎన్ఎస్ జటాయు అనేటువంటి నౌకాదళ స్థావరాన్ని భారతదేశం మినికాయ్ దీవులలో ఏర్పాటు చేసినది. సో ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. భారత నౌకాదళంలోకి MH-60R సి హ్యాక్ హెలికాప్టర్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు నౌకాదళంలోకి MH-60R సి హ్యాక్ హెలికాప్టర్లు మనకు అమెరికా దేశం నుంచి ఇటీవల మార్చి మొదటి వారంలో దిగుమతి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం జరిగిందండి. సో దీని ప్రకారం మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు సి హ్యాక్ హెలికాప్టర్ల యొక్క ఉపయోగం ఏంటంటే ఈ యొక్క సముద్ర గర్భంలో ఉన్నటువంటి
జలాంతర్గాములు కావచ్చు, అదేవిధంగా సముద్ర అంతర్భాగం, అదేవిధంగా రాడార్ వ్యవస్థ. సో సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి జలాంతర్గాములు కావచ్చు, అదేవిధంగా రాడార్ వ్యవస్థని నాశనం చేసేటువంటి హెలికాప్టర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ప్రోడక్ట్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ 1-3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 కరెంట్ అఫైర్స్ అనేటువంటి 3 వేరు టాపిక్ సంబంధించినటువంటి వాటిగా చూసుకోండి. అదేవిధంగా భారత్ మలేషియా దేశానికి మధ్య జరిగేటువంటి ఇది ఆర్మీ విన్యాసం పేరు వచ్చేసి ఏంటంటే హరిమౌ విన్యాసం అండి. హరిమౌ విన్యాసం అనేటువంటిది గుర్తుంచుకోండి. సో హరిమౌ విన్యాసం అనేటువంటిది మనకు భారతదేశానికి మలేషియా మధ్య జరిగేటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసంగా చూసుకోండి. నావికా విన్యాసం పేరు వచ్చేసి మనకు సముద్ర లక్ష్మణ అనేటువంటి పేరుతో చేయడం జరుగుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2024కు సంబంధించి చట్టసభల్లో లంచం తీసుకొని ఓటు వేయడం నేరం కేసు ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఇచ్చాడు. 1 వచ్చేసి పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ ఎస్బీఐ ఎస్పీఈ జేఎంఎం ముడుపుల వ్యవహారం అన్నాడు. 2 వచ్చేసి సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. 3 వచ్చేసి సుభాష్ వర్సెస్ బీహార్ అన్నాడు. 4 వచ్చేసి వేదాంత గ్రూప్ సంస్థ స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ వర్సెస్ తమిళనాడు కేసు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 2024కు సంబంధించినటువంటి కేసు విషయంలో అడుగుతున్నాడు. చట్టసభల్లో లంచం తీసుకొని ఓటు వేయడం నేరము అనేటువంటిది కేసు ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ముడుపుల వ్యవహారానికి సంబంధించి మనకు చట్టసభల్లో లంచం తీసుకొని ఓటు వేయడం నేరం కాదు అని చెప్పేసి తీర్పులు ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు ఎప్పుడు జరిగిన కేసు అని చూసుకున్నట్లయితే మనకు 1998లో జరిగిందండి. 1997లో జరిగినటువంటి కేసు. సో ఇది మనకు 5 జడ్జిల ధర్మాసనంతో ఇచ్చినటువంటి కేసు. 3-2గా కేసు ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి మెజారిటీ తీర్పు వచ్చేసి చట్టసభల్లో లంచం తీసుకొని ఓటు వేయడం నేరం కాదు అని చెప్పేసి మనకు ఈ కేసులో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇదే కేసు మనకు ఇటీవల పునఃసమీక్షించడం జరిగిందండి. ఇటీవల మనకు దీనికి సంబంధించి పునఃసమీక్ష చేయడం జరిగింది. ఇది మనకు సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మనకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి కేసు. ఇది 2012లో నమోదైనప్పటికీ తుది తీర్పు వచ్చేసి 2024లో మనకు రావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి 7 జడ్జిల ధర్మాసనం. సో 7 జడ్జిల ధర్మాసనానికి సంబంధించినటువంటి తీర్పు వచ్చేసి చట్టసభల్లో లంచం తీసుకుని ఓటు వేయడం నేరము అని చెప్పేసి దీనికి సంబంధించి ఆర్టికల్ 105కి విరుద్ధము, ఆర్టికల్ 105లో సబ్ ఆర్టికల్ 2కి విరుద్ధము, అదేవిధంగా మనకు శాసనసభకు సంబంధించి ఆర్టికల్ 194 సబ్ ఆర్టికల్ 2కి కూడా విరుద్ధంగా ఉన్నదని చెప్పేసి ఈ కేసులో మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ధర్మాసనం వచ్చేసి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఏర్పాటు చేయబడిందండి. డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ధర్మాసనంలో మనకు మొత్తం 7 సభ్యులుగా ఉన్నారండి. మనకు ఉన్నటువంటి వ్యక్తులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి డివై చంద్రచూడ్, దీనికి సంబంధించి ధర్మాసన చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏఎస్ బోపన్న. సో ఏఎస్ బోపన్న అనేటువంటి వ్యక్తి రెండవ వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ 3 వచ్చేసి ఎంఎం సుందరేషన్. సో ఎంఎం సుందరేషన్ ఉన్నారు. నెక్స్ట్ 4వ వ్యక్తి వచ్చేసి పిఎస్ నరసింహ. నెక్స్ట్ 5వ వ్యక్తి వచ్చేసి జేబీ పార్దీవాలా. 6వ వ్యక్తి వచ్చేసి మనకు సంజయ్ కుమార్. నెక్స్ట్ 7th వ్యక్తి వచ్చేసి మనకు మనోజ్ మిశ్రా. సో ఈ 7 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం వచ్చేసి ఇటీవల చట్టసభల్లో లంచం తీసుకుని ఓటు వేయడం నేరము అని చెప్పేసి దీనికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించడం జరిగిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించినటువంటి కేసుగా నమోదైంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2024కు సంబంధించి స్వచ్ఛమైన గాలి నీరు తీసుకోవడం కూడా ప్రజల యొక్క హక్కు అని క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ముడుపుల కేసు వ్యవహారం అన్నాడు. 2 వచ్చేసి జావేద్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అన్నాడు. 3 వచ్చేసి సుభాష్ వర్సెస్ బీహార్ కేసు అన్నాడు. 4 వచ్చేసి వేదాంత గ్రూప్ సంస్థ స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ వర్సెస్ తమిళనాడు కేసు అని చెప్పేసి వచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు స్టేట్మెంట్ 1 వచ్చేసి మనకు ఆప్షన్ 1 వచ్చేసి ఇంతకుముందు చూసినటువంటి చట్టసభల్లో లంచం తీసుకోవడం నేరం కాదు అని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పుగా చూసుకోండి. సో మనకు జావేద్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో జావేద్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మనకు ఇటీవల వచ్చినటువంటి తీర్పే. సో ఇందులో ఏంటంటే ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పేసి దీనిలో తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని విమర్శించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు జావేద్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. సో ఇతడు ఏం చేశాడంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని విమర్శిస్తూ తన యొక్క వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ కేసు నమోదు కావడం జరిగిందండి. సో అదేవిధంగా మనకు ఆగస్టు 14న పాకిస్తాన్ యొక్క
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్కి కూడా మనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సో ఇతర దేశాలకు సంబంధించి దినోత్సవాల సందర్భంలో శుభాకాంక్షలు తెలపడం కూడా రాజ్యాంగ విరుద్ధమేమి కాదు అని చెప్పేసి మనకు జావేద్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి తీర్పుగా చూసుకోండి. సో ఇది మనకు ఎక్స్ట్రా పాయింట్స్ కింద యాడ్ చేసుకోండి. కాకపోతే మనకి ఇచ్చినటువంటి దానికి ప్రకారం చూసుకున్నట్లయితే స్వచ్ఛమైనటువంటి గాలి నీరు తీసుకోవడం ప్రజల యొక్క హక్కు అనేటువంటిది మనకు సుభాష్ వర్సెస్ బీహార్ కేసులో మనకు 1991లో చెప్పడం జరిగిందండి. 1991లో చెప్పడం జరిగింది. సో అదే రకమైనటువంటి తీర్పు మనకు 2024లో వేదాంత గ్రూప్ సంస్థ వర్సెస్ స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ వర్సెస్ తమిళనాడు, ఇది 2024కు సంబంధించినటువంటి తీర్పులో భాగంగా 1991లో ఇచ్చినటువంటి తీర్పునే మళ్ళీ 2024కు సంబంధించి కూడా అదే తీర్పుని ఇవ్వడం జరిగింది. సో 2024కు సంబంధించింది అన్నాడు కాబట్టి మనకు ఫోర్త్ స్టేట్మెంట్ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ నేను 3 కేసులకు సంబంధించి చెప్పడం జరిగింది. చట్టసభల్లో లంచం తీసుకొని ఓటు వేయడం నేరం కాదు అనేటువంటి కేసు మనకు ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చినటువంటి సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు అండి. అదేవిధంగా మనకు జావేద్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ కేసులో మనకు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర దేశాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేటువంటి హక్కు మనకు భావ ప్రకటన హక్కు మనకు 1901Aలో ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి 2 అంశాలను మనకు జావేద్ అహ్మద్ హజం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తెలపడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి స్వచ్ఛమైన గాలి నీరు తీసుకోవడం ప్రజల హక్కు అనేటువంటిది మనకు సుభాష్ వర్సెస్ బీహార్ కేసులో కావచ్చు, వేదాంత సంస్థ వర్సెస్ స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ వర్సెస్ తమిళనాడు కేసులో మనకు ఈ యొక్క తీర్పు రావడం జరిగింది. సో ఈ యొక్క తీర్పుని ఇచ్చినటువంటి మనకు జస్టిస్ వచ్చేసి డివై చంద్రచూడ్గా చూసుకోండి. ఈ తీర్పుకు సంబంధించి డివై చంద్రచూడ్ గారు దీనికి సంబంధించి మనకు ఇచ్చినటువంటి తీర్పు వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. టేస్ట్ అట్లాస్ సర్వే ప్రకారం ప్రపంచంలో బెస్ట్ కాఫీని ఇండియా ఫిల్టర్ కాఫీగా తొలి స్థానంలో నిలిచిందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేయు దేశాల్లో భారత్ 6వ స్థానంలో కలదు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో భారత్లో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం కర్ణాటక కలదు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టేస్ట్ అట్లాస్ సర్వే ప్రకారం ప్రపంచంలో బెస్ట్ కాఫీలో ఇండియాకి సంబంధించినటువంటి ఫిల్టర్ కాఫీ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇండియాకి సంబంధించినటువంటి ఫిల్టర్ కాఫీ వచ్చేసి మనకు 2వ స్థానంలో ఉంది. మొదటి వచ్చేసి మనకు క్యూబా దేశానికి చెందినటువంటి కాఫీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉందండి. క్యూబా దేశానికి సంబంధించినటువంటి ఎస్ప్రినో, సో ఎస్ప్రినో కాఫీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశానికి చెందినటువంటి ఫిల్టర్ కాఫీ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మనకు 3వ స్థానము మరియు 4వ స్థానంలో గ్రీకు దేశానికి చెందినటువంటి కాఫీస్ నిలవడం జరిగిందండి. సో వరుస స్థానాల్లో ఇవి చూసుకోండి. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేయు దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిని అధికంగా చేయు దేశాల్లో మొదటి స్థానంలో మనకు బ్రెజిల్ ఉందండి. బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వియత్నాం ఉంది. థర్డ్ ప్లేస్లో మనకు కొలంబియా ఉంది. మనకు 6th ప్లేస్లో భారతదేశం ఉండడం జరిగిందండి. భారత్లో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం కర్ణాటక అన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ ప్లేస్లో మనకు కేరళ ఉంది. సో సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది. మనకు థర్డ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు ఉండడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి దానిలో సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. దేశంలోనే తొలి నది గర్భ ఆధారిత మెట్రో రైల్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రారంభించారు అన్నాడు. ప్రపంచంలోనే పొడవైనటువంటి వరుస టనెల్ సేలా టనెల్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రారంభించారు అన్నాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో దేశంలో తొలి నది గర్భ ఆధారిత మెట్రో రైల్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రారంభించారన్నాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు హుగ్లీ నది యొక్క గర్భంలో దీనికి సంబంధించి మనకు కోల్కతా మెట్రో రైల్వే, సో కోల్కతా మెట్రో రైల్వేలో భాగంగా కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్, కోల్కతాకు సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా దీనికి సంబంధించి నదీ గర్భంలో మెట్రో రైలుని నిర్మించడం జరిగింది. సో దీనికి సంబంధించి శంకుస్థాపన చూసుకున్నట్లయితే మనకు 2017లో శంకుస్థాపన చేయడం జరిగిందండి. సో ఇటీవల 2024 మార్చి 5న నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి ప్రారంభోత్సవం చేశారు. సో ఇందులో భాగంగా మనకు 120 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇది 120 కోట్ల ప్రాజెక్టుగా గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి నదీ గర్భంలో మనకు 520 మీటర్ల పొడవుతో 520 మీటర్ల పొడవుతో మనకు ఈ యొక్క రైల్వే లైన్ అనేటువంటిది నది గర్భంలో ఉన్నట్లుగా చూసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకు కలపబడినటువంటి ప్రాంతాలు వచ్చేసి మనకు హౌదా మైదానం, సో హౌదా మైదానం నుంచి వెళ్ళి మనకు ఎస్ప్లనేట్ అనేటువంటి ప్రాంతాలను కలపడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది దేశంలోనే తొలి నది గర్భ ఆధారిత మెట్రో రైల్గా మనకు కోల్కతా మెట్రో రైల్వే అనేటువంటిది వార్తల్లో నిలిచినటువంటి అంశము. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సెకండ్ స్టేట్మెంట్లో ప్రపంచంలోనే పొడవైనటువంటి వరుస టనెల్
సేనా టనెల్ని ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రారంభించారన్నాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి సేలా టనెల్ అనేటువంటిది మనకు ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేశారు. దీనికి సంబంధించి శంకుస్థాపన చూసుకున్నట్లయితే మనకు 2019లో శంకుస్థాపన చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరి 9న శంకుస్థాపన చేస్తే మనకు 2024 మార్చి 9న దీనికి సంబంధించి ప్రారంభోత్సవం అనేటువంటిది జరిగిందండి. సో ఇదేంటంటే మనకు సముద్ర మట్టం నుంచి 13,000 అడుగుల ఎత్తులో దీని యొక్క 13,000 అడుగుల ఎత్తులో ఇది ఉండడం జరుగుతుందండి. సో దీని ద్వారా మనకి ఏంటంటే చైనా సరిహద్దు వరకు ఆయుధాలను పంపించడం సులభతరం అవుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం వచ్చేసి మనకు 825 కోట్లు అండి. 825 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రారంభోత్సవం అనేటువంటిది ఇటీవల నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకు ఏ ప్రాంతాలు కలుపుతున్నారంటే అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్, సో అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ నుంచి వెళ్ళి మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కమింగ్ అనేటువంటి 2 ప్రాంతాలను కలపడం జరుగుతుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మనకు అస్సాం రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తూ అస్సాంలో 125 అడుగుల ఎత్తైనటువంటి లచిత్ బర్ఫాకాన్ అనేటువంటి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మనకు 125 అడుగుల ఇతడు కమాండర్ అండి. కమాండర్కు సంబంధించినటువంటి లచిత్ బర్ఫాకాన్ అనేటువంటి విగ్రహాన్ని కూడా మనకు అస్సాం రాష్ట్రంలో ఆవిష్కరించడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 2024 మార్చి 6న రైతు నేస్తం పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అన్నాడు. 2024 మార్చి 7న రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అన్నాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణ పాలసీస్కి సంబంధించి వచ్చేటువంటి కొత్త పాలసీస్ ఏ వచ్చినా వాటికి సంబంధించి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు తర్వాత మనకు 6 గ్యారంటీలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త పాలసీస్ ఏ ఉన్నా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అందులో భాగంగా మనకి ఈ యొక్క 2 పాయింట్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 2024 మార్చి 6న రైతు నేస్తం పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఈ రైతు నేస్తం ద్వారా మనకి ఏంటంటే గతంలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వేదికలు ఉంది కదా, ఈ రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి. అదేవిధంగా రైతులకు మనకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన కల్పిస్తారు. దీన్ని మనకు ఎప్పుడు ప్రారంభించారని చూసుకున్నట్లయితే 2024 మార్చి 6న రేవంత్ రెడ్డి గారు మనకు సచివాలయం నుంచి ప్రారంభించారండి. సచివాలయం నుంచి దీనికి సంబంధించి ప్రారంభోత్సవం చేశారు. సో రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిలో పాలు పంచుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. మనకు రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని మనకు దీనికి సంబంధించినటువంటి థీమ్గా తీసుకోవడం జరిగింది. సో ఇది రైతు నేస్తం, దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా 2024 మార్చి 7న రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ మనకు భారీ ఎలివేటెడ్ సంబంధించినటువంటి కారిడార్ని మనకు హైదరాబాద్ రామగుండానికి సంబంధించినటువంటి రాజీవ్ రహదారి, దీన్ని మనం స్టేట్ హైవే 1 అని చెప్పేసి అంటాము. సో దీనికి సంబంధించి భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వ్యయం వచ్చేసి 2,232 కోట్లు అండి. 2,232 కోట్ల వ్యయంతో దీనికి సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి భూమి పూజ మనకి ఎక్కడ చేశారని చూసుకున్నట్లయితే మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి అల్వాల్ టిమ్స్ వద్ద దీని యొక్క భూమి పూజ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మనకు అమ్మ కోసం అనేటువంటి పథకం కూడా దీనికి సంబంధించి మనకు గైడ్లైన్స్ రాలేదు, కాకపోతే చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇందిరమ్మ ఇండ్లు కూడా 2024 మార్చి 11న భద్రాచలం నుంచి మనకు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. సో దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అవుతుందండి. 1, 2 సరైనవి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటిలో ఐఐటి మండి ద్వారా కనుగొనబడిన వాటిని గుర్తించండి అంటున్నాడు. వేగవంతమైనటువంటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్, 2 వచ్చేసి మెరైన్ రోబో, 3 వచ్చేసి నాన్ ఇన్వాంజిక్ గ్లూకోమీటర్, 4 వచ్చేసి తెగుళ్ల నివారణకు సౌరశక్తితో టెక్నాలజీ అన్నాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఐఐటి మండి వచ్చేసి మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దీని ద్వారా కనుగొనబడినటువంటి వస్తువులను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు వేగవంతమైనటువంటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ మనకు ఐఐటి మండి ద్వారా కనుగొనబడినటువంటి ప్రోడక్ట్. అదేవిధంగా మనకు మెరైన్ రోబో అనేటువంటిది ఎందుకంటే నీటి లోపల నిఘా పెంచడం కోసం దీనిని ఉపయోగిస్తారు. సో ఇది మనకు ఐఐటి మండితో పాటు ఐఐటి పలక్కడ్ ఈ 2 కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు నాన్ ఇన్వాంజిక్ సో ఇది మనకు కూడా కరెక్ట్ అవుతుందండి. ఐఐటి మండి ద్వారా కనుగొనబడినటువంటి వస్తువుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నాన్ ఇన్వాంజిక్
ఇన్వాజిక్ గ్లూకోమీటర్. సో నాన్ ఇన్వాజిక్ గ్లూకోమీటర్ అనేటువంటిది మనకు శ్వాస ద్వారా మధుమేహ వ్యాధిని గుర్తించేటువంటి విధానం. శ్వాస ద్వారా మధుమేహ పరీక్ష తెలిసేటువంటి దాన్నే నాన్ ఇన్వాజిక్ గ్లూకోమీటర్ అంటారు. ఈ పరికరాన్ని కనుగొనబడింది కూడా మనకు ఐఐటి మండి ద్వారా కనుగొనబడింది. అదేవిధంగా తెగుళ్ల నివారణకు సౌరశక్తితో టెక్నాలజీ. సో తెగులు నివారించడం కోసం సౌరశక్తితో టెక్నాలజీ కూడా మనకు ఐఐటి మండి ద్వారా కనుగొనబడినటువంటి టెక్నాలజీగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు వార్తల్లో ఇటీవల ఎక్కువగా మనకు ఐఐటి మండి వార్తల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 71వ విడత 2024 మిస్ వరల్డ్ పోటీలు భారత్ వేదికగా నిర్వహించబడ్డాయి అన్నాడు. మిస్ వరల్డ్ పోటీలు భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి అన్నాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి 6గురికి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే సో మనకు 71వ విడతకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీలు భారత వేదిక జరిగాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ముంబైలో ఉన్నటువంటి జియో సెంటర్ కన్వెన్షన్ హాల్లో దీనికి సంబంధించినటువంటి పోటీలు మార్చి 9వ తారీఖున దీనికి సంబంధించి నిర్వహించడం జరిగింది. సో మిస్ వరల్డ్ పోటీలు భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి అన్నాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. 1996 సంవత్సరంలో భారతదేశంలో మనకు నిర్వహించడం జరిగింది. తొలిసారిగా 1996లో మనకు బెంగళూరు ప్రాంతంలో నిర్వహించారు. సో ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 6గురికి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది అన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు చూసుకున్నట్లయితే రియా ఫాటిమా వచ్చేసి 1966లో వచ్చింది. సెకండ్ వచ్చేసి మనకు ఐశ్వర్య రాయ్ 1994. అదేవిధంగా మనకు డయానా హెడెన్ వచ్చేసి 1997. అదేవిధంగా మనకు యుక్తాముఖికి 1999లో, ప్రియాంక చోప్రాకి వచ్చేసి మనకు 2000, మనుషి చిల్లార్కి వచ్చేసి మనకు 2017లో రావడం జరిగింది. ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించి మిస్ వరల్డ్ కిరీటాలు మనకు 6 రావడం జరిగింది. అత్యధికంగా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నటువంటి దేశం జాబితాలో మనకు భారతదేశం ప్రథమ స్థానంలో ఉందండి. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. భారతదేశంతో పాటు వెనిజులా కూడా 6 కిరీటాలు దక్కించుకొని ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశంగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1-3 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి చూసుకున్నట్లయితే 2024లో 112 దేశాలు దీనిలో పోటీ పడడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు 2024 విజేతగా మనకు క్రిస్టినా పిచ్కోవా ఈమె చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి క్రిస్టినా పిచ్కోవాకు ఈ యొక్క కిరీటం దక్కడం జరిగింది. సో మనకు 2023కు సంబంధించి చూసుకున్నట్లయితే 2023లో మనకు కరోలినా అనేటువంటి తనకు రావడం జరిగిందండి. 2023 విజేత వచ్చేసి మనకు కరోలినా ఉన్నారు. 2024 విజేత వచ్చేసి మనకు క్రిస్టినా పిచ్కోవా చెక్ రిపబ్లిక్ చెందినటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో కాకపోతే భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సినీ శెట్టి అండి. భారతదేశం నుంచి మనకు సినీ శెట్టి ఈ యొక్క 2024కు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీలో భాగంగా మనకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాకపోతే ఈమె టాప్ 18కి మాత్రమే పరిమితం కావడం జరిగిందండి. సో ఇవన్నీ పాయింట్స్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ప్రస్తుతం 2024 మార్చి నాటికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాల సంఖ్య 166 అన్నాడు. ప్రస్తుతం 2024 మార్చి నాటికి నాటోలో సభ్య దేశాల సంఖ్య 32 అని చెప్పేసి ఇచ్చాడు. ప్రస్తుతం బ్రిక్స్ దేశంలో సభ్య దేశాల సంఖ్య మనకు 11 అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రస్తుతం అంటే 2024 మార్చి వరకు చూసుకున్నట్లయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాల సంఖ్య 166 అన్నాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు 166వ దేశంగా మనకు తైమూర్ లెస్సే అనేటువంటి దేశం ఉంది. 165వ దేశంగా మనకు కొమరోస్ ఉంది. 164వ దేశంగా మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉందండి. 163వ దేశంగా మనకు లైబీరియా ఉంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. 163 లైబీరియా, 164 ఆఫ్ఘనిస్తాన్, 165 వచ్చేసి కెమరూస్, 166 వచ్చేసి తైమూర్ లెస్సే ఉంది. మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది 1995 జనవరి 1న ఏర్పాటు చేశారు. సో దీని యొక్క పాత పేరు వచ్చేసి మనకు గ్యాట్ అనేటువంటి పేరు ఉందండి. జనరల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్ అండ్ ట్రేడ్ అనేటువంటిది మనకు దీని యొక్క పాత పేరుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి 1995 జనవరి 1 నుంచి ఇది మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా దీనికి సంబంధించి పనిచేయడం జరుగుతుంది. మనకు 2000 ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో సెకండ్ స్టేట్మెంట్లో చూసుకున్నట్లయితే 2024 మార్చి నాటికి ప్రస్తుతం నాటోలో సభ్య దేశాల సంఖ్య 32 అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు 31వ దేశంగా మనకు ఫిన్లాండ్ చేరడం జరిగింది. 32వ దేశంగా మనకు స్వీడన్. ఇటీవల మనకు స్వీడన్ దేశం 32వ సభ్య దేశంగా చేరడం జరిగింది. సో మనకు నాటోకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1949 మనకు ఏప్రిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు బ్రసెల్స్లో ఉందండి. సో ఇవన్నీ పాయింట్స్ మీరు యాడ్ చేసుకోండి. సో దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు బ్రిక్స్లో సభ్య దేశాల సంఖ్య 11 అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ప్రస్తుతం బ్రిక్స్లో సభ్య దేశాల సంఖ్య మనకు 10గా ఉందండి.
సో మనకు బ్రిక్స్లో సభ్య దేశాలు చూసుకున్నట్లయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు మనకు 2024 జనవరి 1 నుంచి అంటే ఈ ఇయర్ జనవరి 1 నుంచి మనకు మరికొత్తగా 5 దేశాలు చేరడం జరిగిందండి. కొత్తగా మనకు 5 దేశాలు చేరడం జరిగింది. మనకు సౌదీ అరేబియా, అదేవిధంగా మనకు ఈజిప్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ దేశము, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇథియోపియా. సో ఇవన్నీ కూడా మనకు కొత్తగా చేరినటువంటి దేశాలుగా చూసుకోండి. ఓవరాల్గా చేరినటువంటి దేశాలతో బ్రిక్స్లో సభ్య దేశాల సంఖ్య 10కి చేరింది. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 2 మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్ 1 అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇటీవల మనకు బ్రిక్స్ దేశంలో అర్జెంటీనా దేశం వచ్చేసి దాని సభ్యత్వాన్ని నిరాకరించడం వల్ల దీని యొక్క సంఖ్య అనేటువంటి మనకు 10గా ఉందండి. సో చూసుకోండి, మనకు అర్జెంటీనా చేరేటువంటి అవకాశం ఉండేది, కాకపోతే దాని సభ్యత్వాన్ని మనకు కొత్తగా వచ్చినటువంటి ప్రధాని మరియు అధ్యక్షులు దానికి సంబంధించి సభ్యత్వాన్ని నిరాకరించడంతో దీనికి సంబంధించినటువంటి సంఖ్య 10గా ఉంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం 2024 మార్చి 10న జరిగింది అన్నాడు. 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఓపెన్ హైమర్ చిత్రానికి మొత్తం 8 అవార్డులు వచ్చినాయన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా బార్బీ వాట్ ఐ వాజ్ మేడ్ ఫర్ సాంగ్కి నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 96వ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం వచ్చేసి మనకు 2024 మార్చి 10న జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 2024 మార్చి 10న అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఉన్నటువంటి కొడాక్ థియేటర్లో ఈ యొక్క ప్రధానోత్సవం అనేటువంటి జరిగింది. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు సెకండ్ స్టేట్మెంట్లో 96వ అవార్డుల ప్రధానోత్సవంలో ఓపెన్ హైమర్ చిత్రానికి గాను మొత్తం 8 అవార్డులు వచ్చాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ఓవరాల్గా ఓపెన్ హైమర్ చిత్రానికి మనకు 7 అవార్డులు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఈ 7 అవార్డులు అనేటువంటి రావడం జరిగింది. సో ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్లో బార్బీ చిత్రంలో ఉన్నటువంటి వాట్ ఐ వాజ్ మేడ్ ఫర్ అనేటువంటి సాంగ్కి నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు లాస్ట్ ఇయర్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విషయంలో మనకు ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి వెళ్ళి నాటు సాంగ్కి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే బార్బీ చిత్రంలో ఉన్నటువంటి వాట్ ఐ వాజ్ మేడ్ ఫర్ అనేటువంటి చిత్రానికి సో ఈ యొక్క సాంగ్కి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం అదేవిధంగా మనకు ఈ యొక్క ఓపెన్ హైమర్ చిత్రానికి ఓవరాల్గా 8 అవార్డులు రావడం జరిగింది. మనకు ఉత్తమ చిత్రం, సో ఉత్తమ చిత్రం వచ్చేసి మనకు ఓపెన్ హైమర్ ఉంది. అదేవిధంగా ఉత్తమ నటుడు, సో ఉత్తమ నటుడు వచ్చేసి మనకు సిలియన్ మర్ఫీ అనేటువంటి వ్యక్తి మనకు ఈ యొక్క ఉత్తమ హీరోగా రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ డైరెక్టర్, సో ఉత్తమ డైరెక్టర్ విభాగంలో మనకు క్రిస్టోఫర్ నోలస్కి వచ్చింది. ఉత్తమ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలస్కు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఉత్తమ సహాయ నటుడు, సో ఉత్తమ సహాయ నటుడు మనకు వచ్చేసి రాబర్ట్ డాలీ, సో రాబర్ట్ డాలీకి ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మనకు బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, సో బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ వచ్చేసి జెన్నిఫర్ మనకు ఈ యొక్క ఓపెన్ హైమర్ చిత్రానికి రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ సినిమాటోగ్రఫీ కావచ్చు, అదేవిధంగా మనకు బెస్ట్ సాంగ్, సో ఈ యొక్క 7 కేటగిరీలో ఓపెన్ హైమర్ చిత్రానికి అవార్డు రావడం జరిగింది. సో మనకి ఇటీవల ప్రకటించినటువంటి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో కూడా సో ఈ యొక్క 7 కేటగిరీస్కి సంబంధించి అవార్డ్స్ కూడా మనకు ఈ యొక్క ఓపెన్ హైమర్ చిత్రానికి రావడం జరిగింది. అందులో మనకు ఉత్తమ చిత్రము, ఉత్తమ దర్శకుడు కావచ్చు, ఉత్తమ నటుడు, సో ఈ అన్ని కేటగిరీలో మనకు ఓపెన్ హైమర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు కూడా రావడం జరిగింది. సో వాటికి సంబంధించి కంపారిజేషన్ చేస్తూ వీటిని చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు ఉత్తమ నటి చూసుకున్నట్లయితే మనకు ఎమా స్టోన్ అనేటువంటి ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ సహాయ నటి వచ్చేసి జాయ్ రడాల్ఫ్ అనేటువంటి వ్యక్తికి మనకు ఉత్తమ సహాయ నటి అనేటువంటి కేటగిరీలో అవార్డు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం పాయింట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్లో మనకు బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు వచ్చేసి మనకు ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి సినిమాకు గాను భారతదేశానికి అవార్డు రావడం జరిగింది కదా. సో ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి సినిమాకు గాను లాస్ట్ ఇయర్ మనకు బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు వచ్చింది. మనకు ఈ 2024 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం వచ్చేసి 20 Days in మరిపూల్, సో 20 Days in మరిపూల్ అనేటువంటి చిత్రానికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఇది మనకు రష్యా మరియు ఉక్రెయిన్ వార్ సంబంధించినటువంటి నేపథ్యంతో ఈ సినిమా తీయడంతో ఈ యొక్క సినిమాకి మనకు బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు రావడం జరిగిందండి. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.